అందరికీ నమస్కారము. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మరి భక్తుల యొక్క కోలాహలం అయితే బాగా నడుస్తూ ఉంది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు శుక్రవారం భక్తుల యొక్క రద్దీ బాగా కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ మా యొక్క భక్తులు అభిమానులు మా ఛానల్ని చూస్తున్నటువంటి మా యొక్క భక్తులకు ప్రతిరోజు కూడా అందిస్తున్నటువంటి అప్డేట్స్ శ్రీతరం భాస్కర్. మీ యొక్క సలహాలు మీ యొక్క సూచనలు మాకు ఎప్పుడు కూడా అందిస్తారని నా నెంబర్ కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఇవ్వండి. నా నెంబరు 9346722928. మీ యొక్క సూచనలు అభిప్రాయాలను మాకు తెలియచేయండి. తిన్నుంచమను కాల్చమను పోకదమ్మక్క అంతవరకు వాళ్ళ పాత్ర. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారం వచ్చిందంటేనే స్వామికి ఎక్కడ లేని భక్త జన సమూహం స్వామి సన్నిధిలో కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు స్వామి వారి యొక్క ఎదురు భాగంలో భక్తుల యొక్క సమూహాలు చూడొచ్చు. భక్తుల యొక్క కోలాహలాన్ని మనం గమనించవచ్చు. భక్తులకు ముఖ్య గమనికండి, ఒక భక్తుడు సెల్ఫోను నాగేంద్ర స్వామి దగ్గర కుర్చీలో మర్చిపోయారు. ఆ సెల్ఫోన్ ఎవరిదో మైక్ పాయింట్ వద్ద వచ్చి తీసుకోగలరు. నాగేంద్ర స్వామి దగ్గర కుర్చీలో సెల్ఫోన్ పెట్టి ఉన్నారు. అది మైక్ పాయింట్ వద్దకు వచ్చింది. ఆ సెల్ఫోన్ ఎవరిదో మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకోగలరు. సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జయ నారసింహ, జయ జయ నారసింహ. జవారగడ వాస్తవ్యులు మల్లేజి వెంకటాచారి గారు వారి కుటుంబ నాగమయ్య సన్నిధిలో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులను అయితే మనం గమనించవచ్చు. హైదరాబాద్ వాస్తవ్యులు వివేకానంద్ విద్యారాణి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు 51 రూపాయలు సమర్పించారు. జయ నరసింహ, జయ జయ నరసింహ. గణపవరం వాస్తవ్యులు పొదిల ఉపేందర్ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు 51 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జయ నారసింహ, జయ జయ నారసింహ.